శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కోచింగ్ సెంటర్ భాగవతం ఒకటి వెలుగు చూసింది. ఆకాష్ నీట్ కోచింగ్ సెంటర్లో వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. నీట్ కోచింగ్కు వచ్చినటువంటి స్టూడెంట్స్ పై కన్నేశాడు డైరెక్టర్ ప్రభాకర్. ఇక నీట్లో మంచి మార్కులు రావాలన్నా, సబ్జెక్టులో డౌట్స్ తీర్చాలన్నా తన మాట వినాలంటూ వేధింపులకు దిగాడు. ఇక ఈ జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది ఓ విద్యార్థిని. ఇక ఆ తల్లిదండ్రులు ప్రశ్నించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఏకంగా పేరెంట్స్ పైనే ఎదురుదాడికి దిగారు కోచింగ్ సెంటర్ కరెస్పాండెంట్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్ ప్రభాకర్. ఇక ఇదే విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన వారిపై దాడికి ప్రయత్నించింది యాజమాన్యం. నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు అందించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఇక ఈ విధంగా విద్యార్థినులు డబ్బులు ఫీజులు కట్టి లక్షలు ఫీజులు కట్టి వేలకు వేలు ఫీజులు కట్టి నీట్ శిక్షణ కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి సబ్జెక్టులో డౌట్లు తీర్చాలంటే మీరు మాతో సన్నిహితంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇటు డైరెక్టర్లు వీళ్ళు మాటలు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ మీదే డైరెక్టర్ ప్రభాకర్ కన్నేశాడు. ఇక ఇదే విషయం ప్రశ్నించినటువంటి తల్లిదండ్రుల్ని మీడియా ప్రతినిధుల మీద దాడికి ప్రయత్నించాడు. కాదు నేను చెప్పేది, అతను ఏమి లేదు. మినిమం చెప్పాలి కదా. నేను చెప్పేది ఏ యాజమాన్యం మాకు ఇంటిమేషన్ ఇవ్వాలో వద్దా? మీ యాజమాన్యం అయితే నేను డైరెక్ట్ మీ ఇంట్లోకి వచ్చి చూస్తానా? నువ్వేందో వీడియో తీస్తున్నావు, కారణం లేకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా. నేను బయట తీసి అక్కడ ఉందండి, నేను రోడ్డు మీద ఉండి తీసుకున్నాను, నేను రోడ్డు మీద ఉండి వీడియో తీసుకున్నాను, నేను రోడ్డు మీద ఉండి వీడియో తీసుకున్నాను. నేను లోపలికి రాలా, గేట్ లోకి రాలా, ఏంది నాకు అర్థం కాదు. నేను రోడ్డు మీద విషయం ఏందో చెప్పు. అతను ఏమి లేదు, ఏంది లాక్కుంటున్నారు, ఏంది నాకు అర్థం కావట్లేదు. లాక్కుంటున్నారు ఏంది, లాక్కుంటున్నారు ఏంది, ఫోన్ లాక్కుంటున్నారు ఏంది, ఏమైంది? ఎవరు మా ఇష్టం, మేము ఎప్పుడు చేయాలి? మీరు అటు చదువుతారండి, మేము ఎప్పుడు చేయాలి? విలువలు లేకుండా నిజమే, విలువలు మీ కాడ నేర్చుకోవాలి, విలువలు మీ కాడ నేర్చుకోవాలి, ఛానల్ అయితే ఎవరి మీద పడిపోతారు, విలువలు మీ కాడ నేర్చుకోవాలి. ఏం పర్లా బండిది, ఏం పర్లా జరుగుతుంది, ఏం లేదు. ఇట్లా జరిగింది కదా బండిది మాట ఎవరికన్నా అన్నారా? బండిది నేను లోపలికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదండి. మీరు పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా వెళ్తామండి. బయట విషయం కాదండి, ఇక్కడికి వచ్చి తీస్తే సార్ మరి చేస్తున్నాం, మరి ఇట్లా అంతా జరిగేది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తాడు. సత్య, అసలు ఈ కోచింగ్ సెంటర్లో ఏం జరిగింది? విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పారు? మీరు వెళ్ళి ప్రశ్నించినప్పుడు అక్కడ యాజమాన్యం ఏ విధంగా స్పందించింది? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి అక్కడ? శ్రీ పల్నాడు జిల్లా నర్సరావుపేట కోచింగ్ సెంటర్ భాగవతం అయితే ఒక్కసారిగా బట్టబడింది. కోచింగ్ సెంటర్ లో కీచకుడుగా మారిన డైరెక్టర్ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభాకర్ నీట్ కోచింగ్ కి వచ్చిన విద్యార్థుల పట్ల వేధిస్తున్నాడని కొంత ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అక్కడికి మీడియా ప్రతినిధులు మనం అక్కడికి వెళ్లి ప్రశ్నించే ముందు కూడా అక్కడ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ డిఆర్ ఆకాష్ కు సంబంధించి యాజమాన్యం కూడా మీడియా ప్రతినిధులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించి యత్నం చేశారు. వారి మీడియా ప్రతినిధులు ఉన్న సెల్ ఫోన్లు కూడా లాక్కునే ప్రయత్నం అయితే చేశారు. మీడియా ప్రతినిధుల మీద మన మీద దాడి కూడా చేసే ప్రయత్నం కూడా అయితే అక్కడ ఉన్న యాజమాన్యం చేశారు. అయితే ఎవరైతే ఈ డైరెక్టర్ ప్రభాకర్ ఉన్నారో అక్కడ డిఆర్ ఆకాష్ కు సంబంధించి అక్కడ ఒక కోచింగ్ సెంటర్ జరుపుతున్నాడు. దానికి సంబంధించి నీట్ కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన మాస్టర్లకు సంబంధించిన విద్యార్థులు అయితే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కూడా అక్కడ ఉన్న కోచింగ్ సెంటర్ కు సంబంధించిన తల్లిదండ్రులు కూడా అయితే ఆరోపించారు. అయితే అక్కడ ఉన్న సమయంలో కూడా ఒక్కసారిగా వారు ఆ తల్లిదండ్రులు వారిని ప్రశ్నించే క్రమంలో కూడా వారి మీద తల్లిదండ్రుల మీద కూడా ఒక్కసారిగా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారని కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా వారు పోలీసు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేపడతామని కూడా అయితే నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే వారైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. కానీ ఆ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఒకసారిగా వారు వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసే క్రమంలో కూడా మీరు ఎవరు అసలు ఇక్కడ వీడియోలు తీయడానికి మా పర్మిషన్ ఉండాలి అది ఇది అని కూడా వారు మీడియా అయితే మాకేం సంబంధం, మీడియా అయితే ఏం చేస్తారు మీరు
తొక్క అనే దాని మీద కూడా అయితే వారు సంబోధించడం కూడా అయితే నానా దుష్పాసలు ఆడారు, నానా పదజాలంతో కూడా అయితే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కానీ మీడియా వారిని మీదకు కూడా వారు వచ్చే ప్రయత్నం కూడా అయితే చేశారు. అక్కడ మన విజువల్స్ లో కనపడతానే ఉన్నాయి. ఒక్కసారిగా వారు వేలు చూపించుకుంటూ మీ అంతు చూస్తామని కూడా అయితే అక్కడున్న డిఆర్ ఆకాష్ కు సంబంధించి డైరెక్టర్ గానీ అక్కడ ఉన్న వారి సిబ్బంది గానీ అయితే ఒక్కసారిగా మీడియా మీదకి వచ్చే ప్రయత్నం కూడా అయితే చేశారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి కోచింగ్ సెంటర్లో నమ్ముకొని మా పిల్లల్ని మేము ఎక్కడ దూరం నుంచి చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుండదని మేము ఇక్కడ చేసుకుంటే కానీ దానికి సంబంధించిన డైరెక్టర్లు కానీ ఎవరైనా సరే సిబ్బంది కానీ మా పిల్లల పట్ల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారికి లేనిపోయిన అన్ని కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. రేణుశ్రీ. ఎస్ సత్య, ఇక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారా, కేసు నమోదు చేశారా, ఏంటి అప్డేట్? ఎస్ రేణుశ్రీ, తల్లిదండ్రులు అయితే ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు ఫిర్యాదు అయితే చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి మేము మీకు తగిన న్యాయం చేస్తాము, ఎవరున్నా సరే దీని వెనక ఎవరున్నా సరే కంపల్సరిగా మేము మీకు న్యాయం చేస్తామని కూడా తల్లిదండ్రులకు ఒక హామీ ఇవ్వటం కూడా అయితే జరుగుతుంది. కానీ అక్కడ డిఆర్ ఆకాష్ కు సంబంధించిన సిబ్బంది మాత్రం వారున్న డైరెక్టర్లు మాత్రం ఎవరైతే ప్రభాకర్ అనే అతను మాత్రం కొంత తల్లిదండ్రుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని కూడా వాళ్ళు కొంత ఆవేదన చెందారు. మా పిల్లలకి ఇలా చేసింది కాకుండా మళ్ళీ మా మీద ఇలా దురుసు ప్రవర్తన వల్ల మేము కొంత ఇదవుతామని కూడా అయితే ఇక్కడ కాలేజీకి సంబంధించిన సిబ్బంది మాత్రం కొంత వేరే వర్షం చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఆ అమ్మాయి బర్త్డే సందర్భంగా బయటకు తీసుకెళ్లి అక్కడ కేక్ తీసుకొస్తానని అక్కడ ఆ అమ్మాయిని ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లాడు. ఆ బయటకు తీసుకెళ్లే సమయంలోనే కొద్ది బ్యాడ్ గా టచ్ చేశాడని ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు చెప్పగా వారు అప్పుడే వచ్చి ఆ యొక్క కాలేజీకి సంబంధించిన డైరెక్టర్ తడగ్గా వారిని కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఒకసారిగా ఇవాళ వెళ్ళి అక్కడ ఉన్న కాలేజీకి సంబంధించిన వీడియోస్ కానీ అటు డిఆర్ ఆకాశకి సంబంధించి కానీ అక్కడ వీడియోలు తీసే క్రమంలో కూడా సిబ్బంది ఒక్కసారిగా వచ్చి ఆ మీడియా ప్రతినిధుల మీద మనం చూస్తూనే ఉన్నాము. ఏ విధంగా దుష్పాసలు ఆడుతున్నారు, ఏ విధంగా మీదకు వచ్చి వేలు చూపించుకుంటూ మీడియా అయితే మాకేంటి లెక్క, మీడియా అయితే మాకెందుకు అని అంటున్నారు. అయితే విలువలతో కూడిన విద్య మీరు అందించాల్సింది పోయి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఏందని మీడియా ప్రశ్నించగా మీరు విలువలు నేర్చుకోరని మళ్ళీ మీడియా వాళ్ళని అయితే దుష్పాసలాడడం అయితే చాలా దారుణంగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. రేణుశ్రీ. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కోచింగ్ సెంటర్ భాగవతం వెలుగు చూసింది. ఎవరైతే కోచింగ్ సెంటర్లో ముందుగా జాయిన్ చేయండి అంటూ ఇళ్ళకెళ్ళి మరి బతిలాడుకొని జాయిన్ చేయించుకుంటారు. కానీ అక్కడ వన్స్ వెళ్ళిన తర్వాత ఈ రకంగా కూడా గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అంటారు. తాను నేర్పించినటువంటి విద్యాబుద్ధులతో ఆ పిల్లలు జీవితంలో పైకి ఎదుగుతారని ఆ తల్లిదండ్రులు పంపిస్తుంటే చివరికి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇటువంటి బిహేవియర్ ఆకాష్ నీట్ కోచ్ సెంటర్లో వెలుగు చూసింది. స్వయంగా కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. విద్యార్థినే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది తనని బయటకు తీసుకొని వెళ్ళి అసభ్యంగా తాకారంటూ తాను చెప్పటము. ఇక ఈ విషయాన్ని ప్రశ్నించిన తరువాత తల్లిదండ్రులతో గొడవకు దిగింది అక్కడ యాజమాన్యం. ఇక ఇదే విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయడం, పోలీసులు ఫిర్యాదు చేసి దీన్ని వెనుక ఉన్నటి వారు ఎంతటి వారైనా ఏమైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ చెప్పారు. మరి చూడాలి ఈ కేసులో విచారణ త్వరితగతిన పూర్తవుతుందా, ఏం జరుగుతుంది, పోలీసుల యాక్షన్ ఎంతవరకు వచ్చిందనేది.